అందులో భాగంగా దేశం మొత్తంలో బ్రెస్ట్ ఫీడింగ్ యాక్టివిటీని పెంచడము. భారతదేశంలో సుమారుగా 6 నెలల వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేది ఓన్లీ 50% వరకే ఉంది. దాన్ని చాలా పెద్ద ఎత్తున పెంపొందించాలి. అది అనాథగా మన భారతదేశంలో ఉంటున్నదే, కానీ రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల కొద్దిగా తగ్గింది. సో దట్ ఈస్ ద మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ వే. దాన్ని పెంచడానికి పెద్ద ప్రయత్నం చేస్తున్నాము. అలాగే దేశం మొత్తంలో తల్లిపాల బ్యాంకులు స్టార్ట్ చేయడం జరిగింది. మదర్స్ మిల్క్ బ్యాంక్, నీలోఫర్ హాస్పిటల్లో ఫస్ట్ మిల్క్ బ్యాంక్ స్టార్ట్ చేసాము. అట్లాగే మధ్యప్రదేశ్లో ఇందోర్, భోపాల్లో అమృత్ కలష్ అనే మిల్క్ బ్యాంక్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే కాకినాడలో మనం మిల్క్ బ్యాంక్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈఎస్ఐలో చిన్న లాక్టేషన్ మేనేజ్మెంట్ యూనిట్ని, సపోర్టింగ్ యూనిట్ని ఇక్కడ స్టార్ట్ చేయడం, గాంధీలో అనేక చోట్ల. అలా దేశం మొత్తం మీద 9 మిల్క్ బ్యాంక్స్ నడుపుతున్నాము. అలాగే నవజాత శిశువుల కోసం కావాల్సిన అంబులెన్స్, ఇప్పుడు 108 అంబులెన్స్ ఏదైతే ఉందో అది ఓన్లీ పెద్దవాళ్ళకే అది ఉపయోగపడుతుంది. నవజాత శిశువులకి ఫ్రీగా అంబులెన్సెస్, కేర్ సర్వీసెస్, కంగారు మదర్ కేర్ యూనిట్స్ ఇలాంటివన్నీ కూడా మనం నడుపుతూ ఉంటాము. అడాలసెంట్ హెల్త్, ఇలాంటి యాక్టివిటీస్ కూడా, ట్రైబల్ హెల్త్, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఇందులో భాగంగా చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఒక యాక్టివిటీ చేపట్టాము. ఈరోజు నా పక్కన ఉన్నవారు ఆవిడ గీతారావు గారు ఈజ్ ఫ్రమ్ బేసిక్లీ రాజస్థాన్, అహ్మదాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఆవిడ షీఈ్ అన్ అల్ట్రా సైక్లిస్ట్. అల్ట్రా సైక్లిస్ట్ అంటే చాలా కష్టపరమైన సైక్లింగ్ ర్యాలీస్లో, మ్యారథాన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆవిడ 1,00,000 కిలోమీటర్స్ సైకిల్ మీద ఇప్పటి వరకు పూర్తి చేశారు. 1,00,000 కిలోమీటర్స్. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఆవిడ షీ ఈజ్ హ్యావింగ్ పోలియో ఇన్ 1 లెగ్. షీ ఈజ్ అ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్. డిజేబుల్డ్ పర్సన్ అయినప్పటికీ ఒక్క కాలుతోని ఆవిడ తొక్కుతూ మొత్తం అనేక మ్యారథాన్స్లో పాల్గొన్నారు. 1,000 కిలోమీటర్స్ షీ కంప్లీటెడ్ ఇన్ 70 అవర్స్. 70 గంటల్లో 1,000 కిలోమీటర్స్ సైక్లింగ్ చేశారు. ఇప్పుడు అన్నిటికన్నా విశేషం మనం అందరం ఎందుకు కలిసాము అని అంటే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రేస్ అక్రాస్ ఇండియా అని జరుగుతుంది. ఫస్ట్ టైం భారతదేశంలో ఇలాంటి సైకిల్ రేసు. అందులో శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు మార్చి 1 నుంచి మార్చి 12 వరకు 12 రోజుల్లో 3,651 కిలోమీటర్లు ఆవిడ సైకిల్ చేయబోతున్నారు. సో దట్ ఈస్ ద బిగ్ థింగ్ దట్ షీ ఈస్ గోయింగ్ టు డూ. సో అందులో భాగంగా ఆవిడ షీ ఈస్ గోయింగ్ టు రిప్రజెంట్ టీమ్ ధాత్రి, టీమ్ సుషేనా. ఆవిడ మొత్తం ఈ 12 రోజుల ప్రయాణంలో అండ్ ఇక ముందు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ బెస్ట్ ఫీడింగ్. తల్లిపాలే అమృతం, తల్లిపాలే ఔషధం, తల్లిపాలు అవసరం. సో ఈ స్లోగన్ ఏదైతే ఉందో దీన్ని పట్టుకొని ముందుకు వెళ్తున్నారు. అండ్ అమ్మ పాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న ఏదైతే బేసిస్ ఉందో దాన్ని పెంపొందించడానికి, అండ్ డబ్బా పాలు నిషేధం అనే స్లోగన్తో షీఈస్ గోయింగ్ టు డూ సైక్లింగ్ ఫర్ దిస్ 12 days అన్నమాట. ప్రతిరోజు సుమారుగా 350 కిలోమీటర్లు సైకిల్ చేస్తారు, 350 కిలోమీటర్స్. అండ్ ఆవిడ మార్చి 1 నుంచి మార్చి 12 వరకు చేయబోతున్నారు. సో ఆవిడకి వామ్ వెల్కమ్ చెప్పడానికని, ఆల్ ది బెస్ట్ చెప్పడానికని టీమ్ ధాత్రి అండ్ సుషేనా వైపు నుంచి, అలాగే ఎక్కడెక్కడైతే మనము ఈ యాక్టివిటీ చేస్తున్నామో దేశం అంతా అన్ని చోట్ల నుంచి కూడా ఆవిడని వెల్కమ్ చేయడానికని ఇక్కడ పిలిచాము. అండ్ సో వి వామ్లీ వెల్కమ్ గీతారావుజీ టు హైదరాబాద్, టు ESI Medical College and Neelofer Hospital, especially for the breastfeeding support that she is giving. Warm welcome. లేదా ఇద్దరు తల్లి డెలివరీ అయినప్పుడు తల్లికి తగినంత సపోర్ట్ ఉంటుంది. అనేక కారణాల వల్ల ఓన్లీ 50% తల్లులు మాత్రమే పిల్లలకు పాలు ఇవ్వగలుగుతున్నారు. కానీ తల్లిపాలు అనేది బేబీ సర్వైవల్ని డిసైడ్ చేసే అంశము. ముఖ్యంగా భారతదేశంలో బరువు తక్కువ పిల్లలు, నెల నిండకుండా పుట్టే పిల్లలు ఎక్కువగా ఉన్న సందర్భంలో వాళ్ళకి తల్లిపాలు అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళకి వేరే రకమైన పాల కన్నా తల్లిపాలు ఇవ్వటం వల్ల వాళ్ళకి ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ చక్కగా ఇంప్రూవ్ అవుతాయి. నియోనెటల్ పీరియడ్లో, న్యూబార్న్ పీరియడ్లో కూడా వచ్చే కాంప్లికేషన్స్ బాగా తగ్గిపోయే అవకాశం. సో మొట్టమొదటి తల్లిపాలను ప్రోత్సహించడం ఒక ఎత్తు అయితే, తల్లిపాలు నిల్వ ఉంచే పరిస్థితులు ఏర్పరిచి బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ లాంటివి కమ్యూనిటీలో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి 10 మందికి మెసేజ్ వెళ్ళేలాగా చేస్తే అప్పుడు ఎక్కువ మంది బేబీస్, మన ఇండియాలో నియోనెటల్ మోర్టాలిటీ చాలా అధిక శాతంలోనే ఉంది. ఇంకా దురదృష్టవశాత్తు కారణాలు ఏవైనా కావచ్చు, అందులో ఒక ఫ్యాక్టర్ డిసైడ్ చేసేది తల్లిపాలు ఏ మేరకు ఉన్నాయనేది. సో ఈ విధంగా వాళ్ళకి అందరికీ కామన్ పర్సన్ కూడా అందుబాటులో తల్లిపాలు వచ్చేలాగా చేస్తే, అంటే బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ లాంటివి ఏర్పాటు చేసి, ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్స్లో
కామన్ పర్సన్స్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అనేక మంది బేబీస్ సర్వైవల్ ఛాన్సెస్ చక్కగా ఇంప్రూవ్ అవుతాయి. ఆ విధంగా మనం పూర్ పీపుల్ కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఇది గొప్ప సర్వీస్గా నేను భావిస్తున్నాను. సో దెర్ఫోర్ ఇది అందరూ కూడా మీలాంటి మీడియా మిత్రులు అందరూ కూడా ఈ మెసేజ్ సొసైటీలోకి వెళ్ళేలాగా చేసి కామన్ పీపుల్ కూడా అది బెనిఫిట్ వచ్చేలాగా చూడాలని నేను కోరుతున్నాను. ఈ విధంగా ఈ సందర్భంగా ఈ మెసేజ్ దేశం అంతా కన్వే చేయడానికి మేడం గారు పూనుకోవటం గొప్ప విశేషం. సమ్ పర్సన్ షుడ్ బి దేర్ టు స్ప్రెడ్ ది మెసేజ్. సో షీఈ్ వర్కింగ్ లైక్ అన్ అంబాసిడర్. We congratulate you, madam, for your kind efforts and it is a great effort for you. And I thank Santosh Garu for giving me this opportunity. And I'm very much glad to know that it is, spreading some awareness about the importance of breastfeeding, as well as it is contributing something for the society for newborn babies. So I'm very much happy that in some way I am being the, somewhere mediator to spread the awareness as well as helping the newborn babies. So I'm happy for that, and please remember that the breastfeeding is the best feeding, and every child should have the right by birth is the right of for every newborn babies. So please keep spreading the awareness and keep supporting the beautiful this cause. Thank you so much, everyone. తల్లి పాలు ముద్దు డబ్బా పాలు వద్దు, తల్లి పాలు ముద్దు డబ్బా పాలు వద్దు, తల్లి పాలు అమృతం డబ్బా పాలు నిషేధం, తల్లి పాలు అమృతం డబ్బా పాలు నిషేధం. బ్రెస్ట్ ఫీడింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ Is the best feeding. బ్రెస్ట్ ఫీడింగ్ Best feeding. ఒక్కసారి 1 second సార్, లుక్ హియర్. I'm very much happy to be associated with this brand Dhatri, which is supporting and the newborn babies, and is a very good cause. And breastfeeding is the best feeding, and every child should have right of having a breastfeeding. So keep supporting the cause and keep spreading the awareness. Thank you. Okay. I'm an Asian silver medalist at Dushanbe, Tajikistan, and I'm going to ride for the Asian Ultra Cycling Championship that is happening from Kashmir, Srinagar to Kanyakumari, and it is of around 3651 kilometer, around 3700 kilometer, and I'm riding all with the power of one leg and efforts, being differently able person, and creating a new world record for India.